జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ ప్రాంతంలోని ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో స్కూల్ వ్యాను లారీ ఢీకొన్న సంఘటనలో గాయపడ్డ విద్యార్థులను ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం గాయపడ్డ వారిని సందర్శించారు. ఈ సందర్భంగా వారి ఇళ్లకి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను సైతము వెళ్ళి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. మా అపార్ట్మెంట్లోనే ఉన్నాయి సార్. రీసెంట్గా కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేనుండే మరి ఆరెంజ్ కూడా ఉంటే అక్కడ మన జరిగిన యాక్సిడెంట్ ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఒక వ్యాన్లో జరిగిన యాక్సిడెంట్ అనేది ప్యూర్గా యాక్సిడెంటే. దానికి షెడ్యూల్డ్ కానీ అన్షెడ్యూల్డ్ థింగ్స్ అనేవి ఏం లేవు. అన్ని ప్రికాషన్స్ తీసుకొని వీఆర్ సెండింగ్ ద వెహికల్స్. అండ్ అందరి పిల్లల్ని బస్సులో ట్రావెల్ చేసిన అందరి పిల్లల్ని ఇప్పుడే ఎంక్వైరీ చేయడం, పర్సనల్గా ఇంటికి వెళ్ళి విజిట్ చేయడం కూడా జరిగింది. హాస్పిటల్లో ఇద్దరే ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి డాక్టర్తో వాట్ ఈస్ ద కండిషన్ అని తెలుసుకోవడం జరిగింది. ప్రికాషనరీ మెజర్గా అంటే పేరెంట్స్ వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ స్టెబిలైజ్ అవ్వడానికి వీ హ్యావ్ డిక్లేర్డ్ హాలిడే టుడే అండ్ టుమారో. ఆల్ ద మెజర్స్ ఆర్ గోయింగ్ ఆన్ and we ensure all the care is taken by the correspondent of the school and the team of the school is working towards that. ఎవ్వరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీని వెనకాల ఎటువంటి ప్లాన్ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ an unfortunate incident that has taken place in the road. అది దాన్ని మనం వేరే విధంగా చూడకుండా ఒక యాక్సిడెంట్ లాగా చూసి పిల్లల హెల్త్ స్పీడ్గా రికవర్ అవ్వాలని ప్రే చేస్తూ థ్యాంక్ యూ. నమస్కారం. నిన్న 2వ తారీఖు ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించిన బస్సు ఉదయాన్నే స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని పుల్లారెడ్డి నగర్ నుంచి బయలుదేరి తోలుపేద దాటి స్కూల్ ఎంట్రన్స్కి అనేదానికి అక్కడ ఆగి ఉండటం, ఆ టర్నింగ్లో అదే వెనక వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తంగా వెనక భాగాన గుద్దటం, బస్సు పల్టీ కొట్టడం. ఆ పల్టీ కొట్టే సమయంలో ఆ బస్సు క్లీనరు ఆ గేట్ కాడ నిలబడి ఉండటం వల్ల అతను కింద పడటం, ఆ బస్సు వచ్చి ఆయన మీద పడటం, అతన్ని చనిపోవటం. అదేవిధంగా కొంతమంది పిల్లలకి గాయాలవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అటువంటి ఇన్సిడెంట్ జరగటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పిల్లల్ని ఈరోజు మా స్కూల్లో చేర్చడం. ఒకసారి పిల్లలు మా స్కూల్లో చేరితే ఆ పిల్లల్ని మా పిల్లలాగా చూసుకుంటాం. అదేవిధంగా మా కరెస్పాండెంట్ మా ప్రిన్సిపల్ గారు ఎప్పుడు కూడా బస్సు డ్రైవర్ని కావచ్చు, బస్సుని కావచ్చు, బస్సు డ్రైవర్ని ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, నడిపేటప్పుడు చాలా స్లోగా నడపాలని, అదేవిధంగా బస్సులన్నీ కూడా కండిషన్లో ఉండాలని ఎప్పుడు కూడా చెబుతూ చేయిస్తూ ఉండటం కూడా ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు కాకపోతే ఈ ఇన్సిడెంట్ అనేది అనుకోకుండా జరగటం ప్రతి ఒక్కరు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే పిల్లలు కాబట్టి ఎవరికైనా బాధేస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి
అర్థం చేసుకొని వారికి మనం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న చాలామంది కూడా దోమన పోయేవారు కావచ్చు, అదేవిధంగా మా స్కూల్ పక్కనే జరిగింది కాబట్టి మా స్కూల్ టీచర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా మా ప్రిన్సిపాల్ కావచ్చు, అందరూ కూడా ఇమ్మీడియట్గా స్పందించడం, అదేవిధంగా ఇమ్మీడియట్గా వారిని హాస్పిటల్స్లో జాయిన్ చేయటం, ఇమ్మీడియట్గా వారికి ట్రీట్మెంటు ఇవ్వటం అన్నీ కూడా చకచకా జరగటం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే లేట్ చేస్తే ఇబ్బంది పడేవారు, అటువంటిది లేకుండా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం బాగా ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క పేదవారు కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నారంటే నిజంగా చాలా సంతోషం. ఒక అబ్బాయికి మాత్రం చెయ్యి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పడం, దాన్ని ఇమ్మీడియట్గా నెల్లూరు అపోలోకి పంపడం, అక్కడి నుంచి మళ్ళీ చెన్నై అపోలోకి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. నేను అక్కడ ఉన్న డాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా నేను ఆ విషయం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా నేను బయలుదేరి నిన్న నైటు కావలికి వచ్చి ఈరోజు ఉదయాన్నే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న పిల్లవాడిని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటికి పోయి సందర్శించి పరామర్శించి చూసి వాళ్ళకి ఎటువంటి గాయాలని ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, అదేవిధంగా ఇంకా 2 పిల్లలు చెన్నైలో కాకుండా ఇక్కడ ఆనంద్ హాస్పిటల్స్లో ఉన్న వారిని కూడా చూసి రావడం జరిగింది. పిల్లలంతా కూడా సేఫ్, గాయాలు చిన్నవి ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా మేమైతే వాటికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడాము. వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది మొత్తం మేము చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా వాళ్ళ వైద్య ఖర్చులు మొత్తం కూడా మేమే భరిస్తాం. అదేవిధంగా చెన్నైలో వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము చూస్తామని కూడా చెప్పుకున్నాం. వాళ్ళకి తగిన వైద్యం అందించే విధంగా కూడా అక్కడ డాక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా చనిపోయిన మా బస్సు యొక్క కండక్టర్ అతను చనిపోవడం నిజంగా తన బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఆ కుటుంబానికి కూడా చేదోడుగా ఆర్థిక సాయం తప్పకుండా అందజేస్తాము. తొందరగా ఆ కుటుంబాన్ని కూడా సందర్శిస్తాము. అదేవిధంగా నిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కావలి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పిల్లల్ని చూడటం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే మంచి మనసుతోటి కావాలి. ఆ విధంగా వచ్చి చూసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్సిడెంట్గా పరిగణించి తప్పకుండా వారు తొందరగా కోరుకోవాలి, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి, మళ్ళీ వారు బాగా చదువుకునే విధంగా వారు స్కూల్స్కి పోవాలి అని నేను మనసాగా కోరుకుంటున్నాను. స్కూల్ స్థాపించి దాదాపు 2010లో అనుకుంటాను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. ఈరోజు ఇది జరగటం నిజంగా నాకు కూడా చాలా బాధేస్తుంది. అయినా కూడా తప్పకుండా స్కూల్ సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం. పిల్లలని మా పిల్లలుగా చదివించేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుంటి ఆదుకుంటామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. దీనికి సహకరించిన మీడియా సోదరులకు కూడా తప్పకుండా నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. సార్ మీరు చిన్న ఆరోపణ చేశారు, చట్టవిరుద్ధంగా మీరు అక్కడ డివైడర్ను పగలగొట్టి మీ స్కూల్ కోసం మీరు ఏదో చేశారని మీరు మీద ఆరోపణ చేశారు. ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు చదివే స్కూల్కి తప్పకుండా వే అనేది ఇవ్వాలి. అది ఇప్పుడు కాదు, నేను అధికారంలో ఉన్నప్పుడు కాదు, 2010-11 అనుకుంటాను, అది కరెక్ట్గా నాకు డేట్ తెలియదు. అప్పటి నుంచి కూడా అదే విధంగా పోతూ ఉన్నాయి వెహికల్స్. కాకపోతే ఈరోజు కొన్ని పేపర్లు నేను కూడా చూశాను, గౌరవం మీద యూటర్న్ కొట్టుకొని ఇస్తే బాగుంటుందని ధన మతంతో అని రాస్తూ ఉంటారు. అవన్నీ కామను, ఎందుకంటే వాటన్నింటినీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను,